హలో ఫ్రెండ్, హోటల్ రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా చేస్తే బిర్యానీ ముద్దవకుండా పలుకులు పలుకులుగా మంచి మసాలా ఫ్లేవర్ వస్తూ బిర్యానీ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, జన్మలో బయట తినరు. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా శుభ్రంగా కడిగిన మటన్లో కొద్దిగా పసుపు, స్లైస్లా కట్ చేసుకున్న కొద్దిగా ఆనియన్, తగినంత ఉప్పు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఆ నీళ్ళని ఎగిరిపోయేలాగా చూసుకోవాలి, లేదంటే తినేటప్పుడు నీసు వాసన వస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి. ఇందులో తగినన్ని వేడి నీళ్ళు వేసుకోండి. తొందరగా వేడెక్కి తొందరగా ఉడుకుతుంది. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 లేదా 6 విజిల్స్ ఉడికించుకోవాలి. డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మటన్లో ఫ్యాట్ ఉంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. హోల్ మసాలా 1 ఇంచు చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. స్లైస్లా కట్ చేసుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 4 పెద్ద స్పూన్ తోటి 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో పండు టమోటాలు వేసుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి, మధ్యలో కట్ చేసి. ఇవి తొందరగా ఉడకడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. టమోటాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల బిర్యానీలో మసాలా ఎక్కువగా ఉంటుంది. తినేటప్పుడు ఆ గ్రేవీతోనే మొత్తం తినేయవచ్చు అన్నమాట. ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇందులో 1 కప్పు కర్డ్ వేసుకోవాలి. బిర్యానీలో కర్డ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ముందుగా 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందు వేసుకున్నాను, ఇప్పుడు వేసుకున్నాం. కొద్దిగా చూసి వేసుకోవాలి ఉప్పు కూడా. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. మసాలా ఈ మాత్రం ఉండాలి. మరి ఎక్కువగా దగ్గరికి వచ్చినా కానీ అన్నంలో మసాలా అస్సలు సరిపోదన్నమాట. అంటే వైట్ రైస్ లాగానే ఉంటుంది, మసాలా అస్సలు ఉండదు. ఈ మాత్రం ఇలా ఉండాలి. వీటిని పక్కన పెట్టేసుకొని బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇక మూత పెట్టేసి అన్నము ఉడకనట్టుగా ఉండాలి. అంటే 80% ఉడకాలి. ఏమాత్రం ఎక్కువ ఉడికించుకున్నా కానీ మళ్ళీ మనం దమ్ చేసుకుంటాం కాబట్టి అన్నము మెత్తగా అయిపోతుంది, ముద్దలా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఉడకనట్టుగా ఉండాలి. ఇందులో గింజంతా పక్కన వంపేయాలి. ఇలా ఉడుకుతున్న ఈ మసాలాలో ఈ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేయాలి. అస్సలు ఆవిరిపోకుండా 5 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. వెంటనే తీసి అన్నం అంతా కలిపేబాకండి. గుల్లల ముద్దలా అయిపోతుంది. కొద్దిసేపు వదిలేస్తే అందులో ఉన్న తేమంతా బాగా లాగేస్తుంది. మంట సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూపిస్తున్న చూడండి, ఎక్కడ అన్నం ముద్దవ్వకుండా పలుకులుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది, రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. బయట ఫుడ్ హెల్త్కి మంచిది కాదు, అలాగే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి. అదే ఇంట్లో మనం చేసుకుంటే తృప్తిగా, మనస్ఫూర్తిగా, కడుపు నిండగా అందరు తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి.